బెంగాల్లో రసవత్తరమైన పోరు సాగుతోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం కొన్ని నియోజకవర్గాల్లో చోటు చేసుకుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ యొక్క మొత్తం ఓటింగ్ కూడా ఇప్పటివరకు ప్రశాంతంగా సాగినప్పటికీ ఒక్క దగ్గర మాత్రం అక్కడక్కడ నాటు బాంబులు వేస్తూ కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా 152 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఉన్న 16 జిల్లాల్లో ఉన్న 152 నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే బీజేపీ వర్సెస్ మమతా బెనర్జీ అన్నట్లుగా ఈ ఎన్నికలు సాగుతున్నాయి. మొత్తం కూడా ఇప్పటి వరకు జరిగిన ప్రచారం కూడా అదే విధానంలో జరిగింది. మొత్తం కూడా మోడీ వర్సెస్ మమతా బెనర్జీ అన్నట్లుగా బీజేపీ పార్టీ మొత్తం ఒకవైపు, మమతా బెనర్జీ ఒకవైపు. సో ఇప్పుడు మొత్తం కూడా ఒక రసవత్తరమైన పోరు నీకు మొత్తం ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి, వెస్ట్ బెంగాల్కి సంబంధించి అనేక సంవత్సరాలుగా ఉన్న మమతా బెనర్జీని అక్కడి నుంచి ఎట్లనైనా మమతా బెనర్జీ హఠావో, బీజేపీని అక్కడ అధికారంలోకి తీసుకురావాలనే ఒక నినాదంతో ఎన్నికల ప్రచారం కూడా సాగింది. అయితే ప్రస్తుతం అక్కడ ముర్షిదాబాద్ అనే ప్రాంతంలో నాటు బాంబుల కలకలం కూడా చోటు చేసుకుంది. అయితే ఎవరు వేశారో తెలియదు. దాదాపు 2.5 లక్షల మంది కేంద్ర బలగాలు, కేవలం ఒక్క కేంద్ర బలగాలే 2.5 లక్షలు ఉన్నాయంటే అతిపెద్ద సెక్యూరిటీ వెస్ట్ బెంగాల్ చరిత్రలోనూ ఇప్పటివరకు లేదు. వెస్ట్ బెంగాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా వెస్ట్ బెంగాల్లో ఈరోజు అక్కడ భారీ భద్రతా బలగాలు మోహరించినాయి. 2.5 లక్షల మంది ఓన్లీ కేంద్ర బలగాలు మాత్రమే అక్కడ పనిచేస్తున్నాయి. సో వీటితో పాటు 1470 మంది అభ్యర్థులు ఈరోజు మొత్తం వారి యొక్క భవితవ్యాన్ని తెలుసుకొని ఉన్నారు. అయితే అనేక రోజులుగా, దాదాపు మాసం రోజులుగా నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం సాగింది. అటు టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ, ఈ రెండు పార్టీల మధ్య ఒక హోరాహోరీ సంఘటనలు మనం చూసినాం. అనేకమైన ఘటనలు. ఇది కొంత బార్డర్ ప్రదేశం కావడంతో ముఖ్యంగా అక్కడ కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు, పోలీసులు లాఠీచార్జీ చేసిన సందర్భం కూడా మనం చూసినాం. ఇది ముర్షిదాబాద్కి సంబంధించి ఆ నాటు బాంబులు ఎవరు వేసిండో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చినో తెలియదు. మొత్తానికి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 3గురికి తీవ్రమైన గాయాలైనాయి. అయితే మొత్తానికి ఈ ఎలక్షన్స్ కనుక మనం ఒకసారి చూస్తే దాదాపు ఇక్కడ 6.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఫస్ట్ ఫేజ్ ఈరోజు జరుగుతుంది, సెకండ్ ఫేజ్ 29th రోజు జరుగుతుంది. సో మొదటి విడతగా జరిగే ఈ ఎన్నికల్లో 3.60 కోట్ల మంది, దాదాపు అంటే 3.5 కోట్ల మంది ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకి ప్రారంభమైన ఈ యొక్క ఓటింగ్లో దాదాపు ప్రజలందరూ కూడా బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలో నిలబడ్డారు. అయితే సీసీ కెమెరాలు, ఇదంతా పోలీస్ భద్రత, అక్కడ ఓటింగ్ సిబ్బంది కావచ్చు, వీరందరూ ఉన్నారు. సో అయితే మొట్టమొదటగా ఈ యొక్క కొంచెం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మొత్తం కూడా మొరాయించడంతో కొంత ఇబ్బంది జరిగిన విషయం అక్కడ ఉంది. మొత్తానికి వాటిని అధికారులు వాటిని సరిచేసినప్పటికీ కూడా కొంత ఓటింగ్ ప్రక్రియ అనేది ఆలస్యంగా ప్రారంభమైంది. సో ఇక్కడ ఈ యొక్క మొత్తం కూడా 29న రెండో దశ ఎన్నికలు, 4న సేమ్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ మే 4న ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఆ రోజు ఈ రెండు రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్ వస్తుందా, అంటే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. ఇక్కడ డిఎంకే, అన్నా డిఎంకే, అదేవిధంగా టీవీకే తమిళనాడుకు సంబంధించి ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారు చూద్దాం. అయితే ఇప్పుడు దాదాపు ఈ వెస్ట్ బెంగాల్కి సంబంధించి, పర్టికులర్గా వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఉన్న 16 జిల్లాలు, అదేవిధంగా 152 నియోజకవర్గాలు, ఇందులో 1470 మంది పోటీల్లో ఉన్నారు. ఇందులో మనం చెప్పుకున్నట్లుగా మమతా బెనర్జీ వర్సెస్ మోడీ, వీరిద్దరి మధ్య పోటీ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే 2.5 లక్షల మంది కేంద్ర బలగాలు, దాంతోపాటు 8,000 అత్యంత సున్నితమైన ప్రాంతాలు, అంటే కాంప్లికేటెడ్ ఓటింగ్ కేంద్రాలుగా, ఓటింగ్ సెంటర్స్గా వాటిని గుర్తించి అక్కడ సమస్యాత్మకమైన ప్రాంతాలు కావడంతో కొంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా మనం చూసినాం ఇప్పుడు ముర్షిదాబాద్ ప్రాంతంలో నాటు బాంబులు విసిరిన కలకలం ఏ విధంగా అయితే ఉందో. సో చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఒక పరిస్థితి, ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఎలక్షన్స్ ప్రచారంలో మాత్రం చాలా భిన్నమైన విధానంలో అటు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కావచ్చు, ఇటు బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. స్వయంగా మోడీనే అక్కడ కొన్ని రోజుల పాటు రోడ్డు షోలు అవి ఇవి నిర్వహించి, మనం లేటెస్ట్గా చూస్తే అక్కడ ఒక జల్పూరి, సో అది అంటే ఒక డబ్బా దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక జల్పూరి అనే అంటే మన దగ్గర చుడువా అంటారు, అలాంటి అవి తినేసి అక్కడున్న ప్రజలకి ప్రచారం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీనిపైన కూడా అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా ఒక సెట్ అని,
అప్పటికప్పుడు వేసిన డబ్బా, సరే అది వేరే సబ్జెక్టు. సో ఇదంతా కూడా మనం చాలా నీట్గా అమర్చిన ఈ ప్యాకెట్స్ ఇదంతా మోడీ ఒక స్క్రిప్టెడ్ స్కిట్ అక్కడ చేశారనేది ప్రచారం సాగుతోంది. సరే దీని గురించి పక్కన పెడితే ఎలక్షన్స్కి సంబంధించి మోడీ స్వయంగా అనేక రోజులు అక్కడ ప్రచారం చేసిన నేపథ్యంలో ఈసారి ఇక్కడ భేల్పూరి ఈరోజు తిన్నాం, జల్పూరి తిన్నాం, రేపొచ్చి మిఠాయిలు తింటామని కూడా ఆయన అంటే మే 4న ఫలితాలు వచ్చిన రోజు మేము ఇక్కడికి వచ్చి మళ్ళా మిఠాయిలు పంచుతాం, ఇదే ప్రజలకు మిఠాయిలు పంచుతాం, మిఠాయిలు తింటామని చెప్పి ఆయన ఇచ్చిన స్పీచ్ ఏదైతే ఉందో సో కొంత అక్కడ కదలికలు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి నిజంగానే గత అనేక సంవత్సరాలుగా మమతా బెనర్జీ ఒక శక్తిలాగా మారిపోయిన పరిస్థితి, ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్న పర్సన్ మమతా బెనర్జీ. సో ఇప్పుడు అక్కడ రాజకీయాలు మొత్తం మలుపు తిరుగుతున్న నేపథ్యంలో బీజేపీకి ఏమన్నా అవకాశం ఇస్తారా, లేకుంటే మరొకసారి మమతా బెనర్జీ గెలిచి రికార్డు సృష్టిస్తారా అనేది చూడాలి. అయితే మమతా బెనర్జీ భవానీపూర్ అనే ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు. సో దాంతోపాటు మొత్తం మనం ఉదయం నుంచి కనుక చూస్తే ప్రజలు స్వచ్ఛందంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంతమంది పోలీస్ బలగాలను పెట్టినప్పటికీ కూడా నాటు బాంబుల కలకలం మాత్రం ఒక్కసారిగా వెస్ట్ బెంగాల్ని కుదిపేసిందని చెప్పొచ్చు. దీంట్లో మనం చెప్పుకున్నట్లుగా ఆల్రెడీ 3కి తీవ్రమైన గాయాలు, మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. సో ఇక దీంతోపాటు మనం ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా జరుగుతున్న ఈ ఎలక్షన్స్ తమిళనాడు అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించి మనం వీటి ఫలితాలు చూస్తే తర్వాత ఈ యొక్క మహిళా బిల్లు అదేవిధంగా ఆర్టికల్ 131 సవరణ, దాంతోపాటు డీలిమిటేషన్ బిల్స్, వీటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, పెరిగిన ధరలు ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తాయా కేంద్రానికి, అంటే ఆ రాష్ట్ర పరిస్థితులను బట్టి ఎవరిని అధికారంలోకి తీసుకొస్తారో వేచి చూడాలి. అయితే వెస్ట్ బెంగాల్లో మాత్రం చాలా ఘర్షణపూరితమైన వాతావరణం ఉంది. ఆ రాష్ట్రం అంతా కూడా ఏ క్షణాన ఏం సంభవిస్తుందో అనే ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి, మొత్తం కూడా దేశంలోని కండ్లన్నట్టే చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఓవైపు బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, అదేవిధంగా మమతా బెనర్జీ వారి నోట్లో నాలుకలాగా ఉండే మమతా బెనర్జీని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎవరిని గెలిపిస్తారు అనేది మాత్రం మనం మే 4 వరకు వేచి చూడాలి.